బంగారు పల్లెలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. 2 కోట్ల రూపాయల నిధులతో త్రాగునీరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో జలజీవన్ మిషన్ జేజేఎం 2 కోట్ల రూపాయల నిధులతో మౌన్సిపాడు 64 లక్షల రూపాయలతో త్రాగునీరు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మౌన్సిపాడు గ్రామంలో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం కొరకు జలజీవన్ మిషన్ జేజేఎంలో భాగంగా త్రాగునీరు అభివృద్ధి కొరకు 64 లక్షల రూపాయల నిధులతో ప్రారంభించే నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోపిడీకి గురైన ఈ రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడు ఆశయాలతో, నరేంద్ర మోడీ ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ చేయూతతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రతి గ్రామాన్ని బంగారు గ్రామంగా అభివృద్ధి చేస్తాం. కేంద్ర మంత్రి వర్మ మౌన్సిపాడు గ్రామానికి శ్మశాన వాటిక అభివృద్ధికి 10 లక్షల రూపాయల నిధులు ఇస్తానని మాట ఇచ్చారు. ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ పూర్తిగా పాడుబడిపోయిన సందర్భంగా మంచినీరు కలుషితం అవుతుందని, ఆ గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లాను అని ఆయన సానుకూలంగా స్పందించారు. ఎక్కడైతే పైపు లైన్ పాడైపోయిందో నాణ్యతమైన పైపులు వేసి సురక్షిత నీటిని ప్రజలకు అందించాలని, రాజకీయాలు చేయకుండా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని, కూటమిని గెలిపించిన ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ చేసిన సహకారానికి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే నిధులతో నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్ర రాష్ట్రమంతా జరుగుతున్న అభివృద్ధి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మన నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇచ్చిన కూటమి నాయకులందరినీ కలుపుకుని వెళ్తున్న శ్రీనివాస్ వర్మ నియోజకవర్గం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. మౌన్సిపాడు గ్రామంలో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును శంకుస్థాపన చేశామని, ఈ గ్రామం డెల్టా ప్రాంత గ్రామం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని, వేసవికాలం త్రాగునీటి సమస్య రాకుండా 64 లక్షల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మిస్తున్నామని, తొందరలోనే ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించే విధంగా పెంటపాడు, మౌన్సిపాడు 2 గ్రామాలకు సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో నాణ్యతమైన ట్యాంకులను, పైపు లైన్లను వేయిస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతజీ మాట్లాడుతూ, ఈరోజు జలజీవన్ మిషన్ ద్వారా శంకుస్థాపన ప్రారంభోత్సవానికి నన్ను కూడా భాగస్వాములు చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కి నియోజకవర్గంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ, అదేవిధంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేస్తున్న కృషికి అభినందనీయమని, రాష్ట్ర కేంద్ర నిధులు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడం చాలా ఆనందదాయకం. ప్రధాని ఈరోజు పెంటపాడు మండలం కస్బా పెంటపాడు గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం పైప్ లైన్ వేయడం జరిగింది. అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటర్ అంతా కలుషితం అవుతుందని చెప్పి ఇక్కడ ఉన్న సర్పంచ్ గారు కానీ, అదేవిధంగా సతీష్ గారు, తోటరాజా గారు, పంతం మన శివరామకృష్ణ గారు, ఇంకా మిత్రులందరూ కూడా, సంతోష్ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దాని నిమిత్తం మొన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే 1,17,20,20 lakhsని శాంక్షన్ చేయించడం, ఈ పని కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇదంతా కూడా దగ్గరుండి క్వాలిటీగా వర్క్ చేయించుకుని ఎక్కడ లీకులు అవుతున్నాయి అనేది కూడా అన్నీ చూసి జాగ్రత్తగా డిపార్ట్మెంట్ కూడా దగ్గర పెట్టుకుని మీరు జాగ్రత్తగా క్వాలిటీ ఉన్న పైపులు వేసి అన్నీ చేయించవలసిందిగా నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా. మరి ఎందుకంటే ఇది రాజకీయాల కంటే కూడా మనం అభివృద్ధి వైపు మనం చేయవలసిన అవసరం ఉంది. ప్రజలు కూటమి నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధిలో ప్రతి గ్రామాన్ని కూడా మనం ఇదే విధంగా చేసి సహకారం అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఏదైతే జలజీవన్ మిషన్ ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వంతో జరిగేటువంటి ఫండింగ్ అంతా కూడా మన నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనకి ముఖ్యంగా సహకరించినటువంటి ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు మనం ఏది అడిగినా కాదనకుండా మరి ఈరోజు మన అందరినీ కలుపుకెళ్తున్నటువంటి వ్యక్తి, మన కాన్స్టిట్యున్సీలో ఎక్కువ నిధులు ఇస్తానని చెప్పడం, మొన్న కూడా టౌన్ హాల్కి నేను డబ్బులు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది. ఆయనకు కూడా తాడేపూడి పట్టణం తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున, మీ అందరి తరఫున కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ జలజీవన్ మిషన్లో ఇంకేమున్నా కానీ మనం ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏ గ్రామాలకైతే రాలేదో ఆ గ్రామాలన్నింటిలో కూడా జలజీవన్ మిషన్ తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ